ఇదే సంఘటన ఏదైనా పెద్ద గుడిలోనో లేదా మసీదులోనో జరిగి ఉంటే ఈరోజు ఇక్కడ లక్షలాది మంది ప్రజల జాతర జరిగేది కదా. కానీ ఇది బుద్ధుని గుహలో జరుగుతుంది కాబట్టి ఈ కిరణోత్సవానికి అంత ప్రాముఖ్యత ఎందుకు లభించడం లేదు? మహారాష్ట్రలోని వేరుల్లో ఉన్న ఎల్లోరా గుహలలో ప్రతి సంవత్సరం మార్చి నెలలో 10 మరియు 11 తేదీల మధ్య ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది. దీనిని కిరణోత్సవం అంటారు. ఈ సంఘటన 10వ గుహ విశ్వకర్మ గుహలో కనిపిస్తుంది. సూర్యోదయం సమయంలో సూర్యుని మొదటి కిరణం గుహలోని చిన్న ప్రవేశ ద్వారం గుండా లోపలికి వెళ్ళి నేరుగా బుద్ధ భగవానుడి విగ్రహముఖాన్ని ప్రకాశవంతం చేస్తుంది. కొన్ని నిమిషాల పాటు విగ్రహం మొత్తం బంగారు కాంతితో మెరిసిపోతుంది మరియు గుహ అంతటా ఒక గాఢమైన శాంతి నెలకొంటుంది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ గుహ సుమారు 7వ శతాబ్దంలో, అంటే దాదాపు 1400 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఆ సమయంలో ఆధునిక సాంకేతికత లేదు, కంప్యూటర్లు కూడా లేవు. అయినప్పటికీ ప్రాచీన భారతీయ శిల్పకారులు సూర్యుని దిశను మరియు కాంతి కోణాన్ని ఇంత ఖచ్చితత్వంతో అర్థం చేసుకున్నారు కాబట్టే సంవత్సరంలో కొన్ని ప్రత్యేక రోజులలో మాత్రమే ఈ కాంతి నేరుగా బుద్ధుని విగ్రహం వరకు చేరుకుంటుంది. కానీ ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఇంత అద్భుతమైన మరియు 1400 సంవత్సరాల పురాతన సంఘటన అయినప్పటికీ దీనికి లభించాల్సినంత గుర్తింపు లభిస్తుందా? ఇదే అద్భుతం మరేదైనా పెద్ద మతపరమైన ప్రదేశంలో జరిగి ఉంటే, అయితే ఇది ఈరోజు ఒక భారీ జాతీయ ఉత్సవమై ఉండేది కాదా? మీరేమనుకుంటున్నారు? ఎల్లోరా కిరణోత్సవాన్ని కూడా ఒక పెద్ద పండుగలా జరుపుకోవాలా? ఇదే సంఘటన ఏదైనా